వీడు కంట్రోల్ దాటిపోతున్నాడని చెప్పావు కదా, ఇప్పుడు చూడు ఇందులో కొన్ని మార్పులు చేయాలి, లేదంటే వీడు చేయి దాటిపోతాడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ రోజు రాత్రికే మార్పులు చేస్తాను, రేపు ఉదయం చూడు వీళ్ళలో ఎంత మార్పు వస్తుందో. గురుభ్యో నమః. సార్ నాకెందుకో ఈ ప్రపంచం చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎందుకని సార్? సార్ తమను నేను రాత్రి నా తల మీద పరీక్ష చేసినట్టున్నారు, ఎందుకో తెలుసుకోవచ్చా? నీలో కొన్ని మార్పులు చేయాలని. అవును, నిన్న నువ్వు నన్ను రకరకాలుగా నోటుకొచ్చినట్టల్లా తిట్టావు, అవి గుర్తులేవా నీకు? నేను తమని నోటుకొచ్చినట్టు తిట్టానా? మరి ఇంకేంటి? ఐఎమ్ రియల్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇక మీదట ఆ విధంగా నేను నడుచుకోను సార్. నాకు తెలుసు, ఇకపై నువ్వు అలా ప్రవర్తించడం కుదరదు. 47 రాత్రంతా ఆ పని మీదే నేనున్నాను. నిన్ను నేను సభ్యత గలవాడిగా, సంస్కారవంతుడిగా ప్రోగ్రామింగ్ చేశాను. ఇక నుంచి నువ్వు అందరితోనూ వినయ విధేయతలతో నడుచుకుంటావు. నిన్న మాట్లాడినట్టుగా అసభ్యంగా నువ్వు మాట్లాడవు. రాత్రంతా ఈ ముసలాడి చేసింది ఇదేనా? సార్ నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నహి వినయేన సదృశం జ్ఞానం అని. వినయాన్ని మించిన జ్ఞానం మరొకటి లేదు. ఒక వ్యక్తి వినయ విధేయతలతో నడుచుకుంటే అతడికి ఉత్తమమైన సంస్కారం ఉందని తెలుస్తుంది. సామాన్యంగా ఒక మనిషి హృదయ స్పందనను బట్టి, నాడి స్పందనను బట్టి అతడు ఎలా నడుచుకుంటాడన్నది, అతడు పెరిగిన రీతి అతడి సంస్కారాన్ని తెలుపుతాయంటారు. కర్మ కర్మ ఏమిటిదంతా? కర్మ కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన. ఏమిటి నవ్వుతున్నారు? వీడిలా మాట్లాడితే నా పని గోవింద. వీడు ఇదే విధంగా తన దగ్గరికి వెళ్లి శ్రీకృష్ణుల గీతోపదేశం చేస్తూ కూర్చుంటే తను నన్ను పూర్తిగా రిజెక్ట్ చేసి పారేస్తుంది. రిజెక్షన్ అంటే తిరస్కారం. సూరి గారు, ఈ తిరస్కారం, అంగీకారం ఇవన్నీ మన జీవితంలో మామూలే. ఏంటి ఈ నవ్వుతున్నారు? ఇదంతా మీ వల్లే. మీరు ఆ చెప్పు మార్చేందువల్ల వాడు ఇలా వాగుతున్నాడు. వాడు ఇలాగే వాగుతుంటే మన ప్రాణంతా పాడైపోతుంది. వెళ్ళండి, వెళ్ళి మార్చండి. కావయ్యా, కూర్చో. తమరు మళ్ళీ నా శిరస్సును పరీక్షిస్తారా? అవునయ్యా, నువ్వు ఇలాగే ఉన్నావనుకో మేము అనుకున్నది జరగదు. ఏం చేస్తాం చెప్పు? మంచి వాళ్ళకి ఇది కాలం కాదు. అవును, బట్ మంచివాళ్ళు ఎప్పుడు మంచివాళ్ళుగానే ఉంటారుగా. ఎక్స్ట్రా చేస్తున్నా. మంచివాళ్ళంట మంచివాళ్ళు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆ ఫోటోలో ఉన్నారే ఆయనలా అయిపోతావు. సార్, ఆ ఫోటోలో ఉన్న పుణ్యాత్ముడు ఎవరు సార్? ఆయన జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఓ, నేనెప్పుడు ఆయనలో అవుతాను సార్? ముందు ముందు చెప్తే స్పరాయండి. మహాత్ముడు అవుతానంట. రేయ్, చేతకాని చవట దత్తమ్మా, ఇన్సేపు నా తలతో ఏం చేస్తున్నావు? ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి. బాణి చూస్తావేంటి బోడకు దత్తమ్మ? ఉర్రా బుద్ధి లేకుండా ఇంతసేపు నా బుర్రతో ఓ మై గాడ్, 11:30 అయింది. నేను వెళ్ళి అర్జెంట్ గా నా మనిషిని చూడాలి. నీ మనిషాదా? నీతో ఉంటే నా పనులు అస్సలు అవ్వు. ఇడియట్స్ ఇడియట్స్. రే ముసలోడా, ఇలాంటివి ఇంకో 10-15 డిజైన్ డ్రెస్సులు తీసుకొచ్చి పెట్టు. ఒకే రకమైన డ్రెస్ వేసుకుంటే మనిషి బాధపడుతుంది. తను సంతోషంగా ఉండాలి. అర్థమైందా? ఏయ్, ఏంటా లుక్కు? గుద్దేనట్టనా? రేపు ఉదయానికల్లా డ్రెస్సులు రైట్. ఎలా ఉంది స్టైల్? స్టైల్ అంతా బాగానే ఉంది, కానీ ఇది ఎంతకాలం ఉంటుందా అని. అదేంటి? అదేంటంటే నీకు పొగ ఎక్కువైంది, అందుకే నేను మార్చేసేలా ఉన్నారు. 47 మార్చి 21 29 పెడతారు. నంబర్ మారుస్తారా? ఎందుకు? US 47 సూపర్ గా ఉందిగా. చూడు బ్రదర్,
నువ్వే సూర్య అనుకుని మనీషా నీకు ఐ లవ్ యూ చెప్పేసింది. అందుకే కదా నిన్ను క్రియేట్ చేసింది. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది. ఇంకా వాళ్ళకి నీతో పని లేదు. ఇప్పుడు నీలో ఉన్న కంప్యూటర్ చిప్ మారుస్తారు. తర్వాత నువ్వు నాలాగే ఆర్డినరీ సర్వెంట్ గా ఇక్కడే పని ఉండాలి. నేను ఆర్డినరీ సర్వెంట్ కావాలా, కోతిని కావాలా? నో, ఇంపాసిబుల్. వాళ్ళు నా బుర్రలో చిప్పుని పెట్టారు. దాన్ని ఏం చేస్తారు? పారేస్తారు. దానివల్లే కదా నువ్వు ఎలా రెచ్చిపోతున్నావు. అంటే నేను వాళ్ళ మాట వినేటట్టుగా నాకు చిప్ పెడతారు. సార్, నేను అర్జెంటుగా ఏం సార్ బ్యాగ్